ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళిద్దరూ భారీ వర్షంలో నిలబడుకో ఉన్నారు. ఒకరి చేతుల్లోనేమో పెద్ద బకెట్ ఉంది, ఇంకొకరి చేతుల్లో చిన్న బకెట్. అండ్ వర్షం ఆగే టైం కి వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గర ఎక్కువ నీళ్లు ఉంటాయి, ఖచ్చితంగా పెద్ద బకెట్ ఉండే అతని దగ్గర ఎక్కువ నీళ్లు ఉంటాయి కదా అని మనం అనుకుంటాం. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ పెద్ద బకెట్ కి బ్యాక్ చాలా హోల్స్ ఉంటాయి. దాంతో తను ఎన్ని నీళ్లు పట్టుకుంటున్నా ఆ హోల్స్ ద్వారా నీళ్లు వెళ్తూనే ఉంటాయి. అదే చిన్న బకెట్ ఉన్నతను అది నిండగానే అది తీసుకువెళ్ళి ఇంట్లో ఉన్న దాంట్లోనూ నీళ్లు పోసుకుంటూ వర్షం ఆగేలోపు ఆ చిన్న బకెట్ తోనే ఇల్లంతా తను నీళ్లు ఉంచుకోగలడు. అసలు వర్షం ఆగే సమయానికి పెద్ద బకెట్ ఉన్నతను దాహానికి నీళ్లు లేక వేరే వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తే చిన్న బకెట్ ఉన్నతను జాగ్రత్తగా ప్లాన్ చేయడం ద్వారా తన జీవితంలో ఒక్కసారి ఇంకొకరిని నీళ్లు అడగాల్సిన అవసరం లేకుండా తన ఆ రోజు పట్టుకున్న నీళ్లతో జీవితాంతం సుఖంగా బతకగలడు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వర్షం ఇన్కమ్, బకెట్స్ మన స్పెండింగ్ మెంటాలిటీ, అండ్ ఇంట్లో తను వెళ్లి నీళ్లు పట్టి పెట్టుకొంచుకున్నాడు కదా, అది సేవింగ్స్ అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్. కొన్ని కారణాల వల్ల చాలా మందికి పెద్ద బకెట్స్ ఉండొచ్చు, మీన్స్ పెద్ద పెద్ద ఇన్కమ్స్ ఉండొచ్చు వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ లోనే. దాని అర్థం వాళ్ళు ధనవంతులు అని కాదు. లైక్ ₹1,00,000 ఇన్కమ్ వస్తూ 90,000 ఎక్స్పెన్స్ అయిన వాడికి 10,000 మిగులుతుంది. 50,000 ఇన్కమ్ వస్తూ 30,000 ఎక్స్పెన్స్ అయిన వాడికి 20,000 మిగులుతుంది. చూడడానికి సాలరీ ఎక్కువ వచ్చి వాడు రిచ్ అని అనిపించిన ఒక 10 సంవత్సరాల టైం పీరియడ్ లో ఈ 50,000 జీతం వస్తున్నతనే ధనవంతుడుగా మారుతాడు. తన బకెట్ చిన్నదే తనతో పోలిస్తే, బట్ డిసిప్లైన్ ఉంది. చాలా మంది వాళ్ళకున్న డబ్బు సమస్యలకి ఒక్కటే సొల్యూషన్ అనుకుంటారు, ఇంకెక్కువ డబ్బులు సంపాదిస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయని. కానీ మీ మనీ హ్యాబిట్స్ లో హోల్స్ ఉంటే మీరు ఎంత సంపాదించినా, 1,00,000, 2,00,000, 10,00,000 ఎంత సంపాదించినా డిసిప్లైన్ లేని స్పెండింగ్ ఆ మనిషిని రోడ్డు పైకి తెస్తుంది. ఇది 1904 లోనే జపాన్ కి సంబంధించిన హనీ మొటికో అనే ఒక జర్నలిస్ట్ గారు అప్పట్లోనే ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ టెక్నిక్ ని కనుక్కున్నారు. దాన్ని ఇప్పటికీ జపాన్ ప్రజలు అనుసరిస్తూ ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ని పొందుతూ డిసిప్లైన్డ్ గా వాళ్ళ జీవితాల్లోనే కాదు మనీ పరంగా కూడా ఉంటుంటారు. ఆ టూల్ కకీబో. దాని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. కేవలం కకీబో అనే కాదు, ఇంకా చాలా పవర్ఫుల్ జపాన్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి మనీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్ గా. ఈ మెథడ్స్ లో ఉండే బ్యూటీ ఏంటంటే ఇది ఎంత తక్కువ స్పెండ్ చేస్తే చేయి, మిగిలిందంతా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళు అని చెప్పావు. వేటికి స్పెండ్ చేయాలో చెప్తాయి, ఎలా స్పెండ్ చేయాలో చెప్తాయి, ఎలా చేయకూడదో చెప్తాయి. సో ఇవాళ ఈ వీడియోలో మీ ఫైనాన్షియల్ బకెట్ కి ఎక్కడెక్కడ హోల్స్ ఉంటున్నాయి, వాటికి పవర్ఫుల్ జపాన్ టూల్స్ ని యూజ్ చేసి ఎలా మనం వాటిని రికగ్నైజ్ చేయడం కాదు, ఆ నెక్స్ట్ డిసిప్లైన్ తో వెల్త్ ని ఎలా బిల్డ్ చేయాలనేది కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కకీబోతో స్టార్ట్ చేద్దాం. ఇది ఇప్పటికీ జపాన్ ప్రజలు ఫాలో అవుతున్న పవర్ఫుల్ టెక్నిక్. స్టెప్ బై స్టెప్ విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. లైక్ చేశారా? ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ కకీబోలో 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు మీరు ధనవంతులు బయట ఎప్పుడైనా కొనేటప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యూపీఐస్ చేయడం చూసారా? మోస్ట్లీ వాళ్ళ డబ్బులు ఇస్తుంటారు, వాళ్ళ కిందుండే వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్స్ చేయిస్తుంటారు. నరేంద్ర మోడీ గారు కూడా స్నాక్ తినాలనుకున్నప్పుడు ఇచ్చింది డబ్బులే, యూపీఐ కాదు. సరే, వాళ్ళదంటే ప్రైవసీ, వాళ్ళ డేటా బయటకు వెళ్తే వాళ్ళు ఏమేం చేస్తున్నారు, దేని ద్వారా చేస్తున్నారు, ఈ డేటా లీక్ అవ్వద్దని వాళ్ళు అలా చేస్తున్నారు అనుకుందాం. మనకేంటి ప్రాబ్లం? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా ఈజీగా మనం ట్రాన్సాక్షన్ చేసేలా ఇన్ని వందల సంవత్సరాల నుంచి కష్టపడి డెవలప్ చేసిన టూల్స్ కదా. అవి రాంగ్ అంటే వెల్ డిసిప్లైన్డ్ మైండ్ కి రాంగ్ కాదు. ఇలా హోల్స్ ఉంటున్న బకెట్ పట్టుకుంటున్న తనకి పెద్ద ట్రాప్. అర్థం ఎలా చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోన్ iPhone 17 Pro Max 256GB. ఇది కొనాలంటే ఇప్పుడు ₹1,45,900 పడుతుంది. ఏమో కమింగ్ టైమ్స్ లో యాపిల్ వాళ్ళు పెంచొచ్చేమో, రీసెంట్ గా పెంచినట్టు. పక్కన పెడితే ఇదే డబ్బులు మీరు ఈ ఫోన్ కొనాలనుకోని ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ఆర్డర్ పెట్టారనుకోండి మీ కార్డ్ ద్వారా, మీకు డబ్బులు పోతుందనే బాధ కంటే ఈ ఫోన్ ఎప్పుడు త్వరగా వస్తుంది, చేత్తో ఎప్పుడు పట్టుకుంటాననే ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ అదే మీరు చేత్తో డబ్బులు తీసుకువెళ్లి షాప్ లోకి వెళ్లి కొనండి. ఏటీఎం లోంచి డ్రా చేయడం, ఆ చేత్తో డబ్బుల్ని పట్టుకోవడం, షాప్ కు వెళ్లే టైం, షాప్ కు వెళ్లి ఆ ఫోన్ ని చూడడం, పట్టుకొని చూసే లోపు మీ మైండ్ లో ఇంత డబ్బులు పెట్టి దీన్ని కొనాలా, దీని బదులు ఇలా చేస్తే నా కెరియర్ బాగుపడుతుంది కదా, ఆర్ ఇలా చేస్తే నేను స్కిల్ ని పెంచుకొని ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను కదా, ఆర్ నా ఫ్యామిలీకి అవసరాలు ఉన్నాయి దీన్ని తీర్చొచ్చు కదా, ఇవన్నీ కూడా మీకు మైండ్ లో మెదిలే టైం ఉంటుంది. సో ఈ సో కాల్డ్ కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఇంక్లూడింగ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీసా, మాస్టర్ కార్డ్, ఇంక్లూడింగ్ యూపీఐ చేసింది ఏంటో తెలుసా? మీకు ప్రాపర్ టైం ఇవ్వకపోవడం, ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ఇమీడియట్ గా మీరు చేయగలిగేలా మీకు పవర్ ఇవ్వడం. అది ప్రాపర్ గా డిసిప్లైన్ అయిన మైండ్ కి బానే ఉంటుంది. బట్ ఇన్డిసిప్లైన్ ఉంటున్న వాళ్ళకి వాళ్ళని వాళ్ళే డామేజ్ చేసుకునే టూల్ అవుతుంది. కాబట్టి మన పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించట్లేదు. ఖర్చు పెట్టి అంతా నెల వచ్చే క్రెడిట్ కార్డ్ బిల్ అప్పుడు, ఆర్ ఆ నెక్స్ట్ నెల ఈఎంఐ కట్టాల్సి వచ్చినప్పుడు అనవసరంగా కొన్నానే, అది అవసరం లేదే అని రిగ్రెట్ ఫీల్ ఎంత మందికి ఉండట్లేదు. నేను అడగాలనుకుంటున్నాను, లాస్ట్ ఒక సంవత్సరంలో, లాస్ట్ 12 months లో మీరు ఏదైనా కొని ఇది అనవసరం
అనవసరంగా నేను కొన్నాను, ఇది నాకు అవసరం లేదు, కానీ ఏదో సేల్ లో ఉందనో, తక్కువ ధరనో, వేరే వాళ్ళు కొన్నారనో, దాన్ని కొంటే బెటర్ గా ఉంటుంది సొసైటీలో వాల్యూ అనో, ఎక్కువ ఆలోచించకుండా అనవసరంగా కొన్నానే అని మీరు రిగ్రెట్ అయ్యే ఐటమ్, మీరు దేనికైనా అలా డబ్బులు ఖర్చు పెట్టుంటే కామెంట్ సెక్షన్ లో ఓపెన్ గా దాని గురించి రాయండి. ఈ ఇన్విజిబుల్ మనీ ఆర్ ఈ ఫ్రిక్షన్ లెస్ మనీ మీ స్పెండింగ్ హ్యాబిట్స్ మొత్తాన్ని మారుస్తుంది. కాబట్టి ఇప్పటికీ కూడా జపాన్ ప్రజలు ఈ కెకిబో మెథడ్ ని యాప్ లోనో, ఎక్సెల్ షీట్ లోనో, లేకపోతే ఏదైనా డిజిటల్ గానో చెయ్యట్లేదు. ఒక బుక్ అండ్ ఒక పెన్ పెట్టి ప్రతి ట్రాన్సాక్షన్ ని రాసుకుంటూ వెళ్ళి నేను నెక్స్ట్ చెప్పబోయే 4 పిల్లర్స్ ని పాటిస్తారు ఈ మెథడ్ లో. అండ్ ప్రతిదీ కూడా చేత్తోనే రాయబడుతుంది. ఎందుకంటే డిజిటల్ గా మీరు స్పెండ్ చేసిన అట్లీస్ట్ రాసేటప్పుడైనా దాని పెయిన్ మీకు తెలుస్తుంది. ఆ పెయిన్ ఇక్కడ తెలియాలి. అది తెలియనంత వరకు ఈ బకెట్ లో నుంచి వాటర్ పోతున్నట్టు మీకు ఎంత డబ్బులు వస్తున్నా చివరికి మీకు మిగిలేది ఉండదు బ్యాంక్ అకౌంట్ లో. కాబట్టి కెకిబో మెథడ్ అనేది మైండ్లెస్ స్పెండింగ్ ని మైండ్ఫుల్ స్పెండింగ్ గా మార్చి మనల్ని ఒక దారిలో పెట్టే మెథడ్. దీనికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ మాట్లాడుకునే ముందు ఒక్క ప్రామిస్ చేయండి. నెక్స్ట్ 40 రోజులు ఒక మండలం పాటు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకోబోతున్న 4 పిల్లర్స్ ఉన్నాయో దాన్ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతారని కింద నాకు చెప్పండి. ఎందుకంటే మన బ్రెయిన్ కి ఏదైనా అలవాటు అవ్వాలంటే దానికి మినిమం ఒక మండలం రోజులు టైం పడుతుంది. మీరు ఆ ఒక్క 40 రోజులు దీన్ని ఫాలో అయ్యి తర్వాత మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ చేసుకోండి. అది యూపీఐ కార్డా మీకు నచ్చిన ద్వారా చేసుకోండి ట్రాన్సాక్షన్. పెయిన్ తెలిసాక ఈ 4 పిల్లర్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. డిజిటల్ గా కాదు, ఒక బుక్ పెట్టే ఫాలో అవ్వాలి. ఫస్ట్ పిల్లర్, మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో రాయండి. ఎలా వస్తుందో రాయండి. మీకు క్లియర్ గా తెలియాలి మీ నెలవారీ డబ్బు. మీరు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6, 7, 8 వరకు మీ గంటల కొద్ది కష్టాన్ని పెట్టి సంపాదిస్తున్న డబ్బు ఎంత అని మీ బ్రెయిన్ కి తెలియాలి. అలా వస్తున్న ఇన్కమ్ ని, నెలవారీ ఇన్కమ్ ని రోజుకి ఎంత వస్తుందో రాయండి. అక్కడే గంటకి ఎంత వస్తుంది, మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు అన్ని గంటలు వేసుకొని గంటకి మీ ఇన్కమ్ ఎంత రాయండి అక్కడే. సో మీరు నెక్స్ట్ ఏదైనా కొంటుంటే మీరు దాన్ని డబ్బుల రూపంలో చూడరు, మీ కష్టం రూపంలో చూస్తారు. సో ఇన్కమ్ దగ్గర క్లియర్ గా మీరు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చిందో మీకు తెలియాలి. ఇన్కమ్ ని నెల రూపంలో చూడొద్దు, రోజుల రూపంలో చూడొద్దు, గంటల రూపంలో మీరు ఎన్ని కష్టపడే గంటలు ఉన్నాయో వాటి రూపంలో చూడండి. రెండవ పిల్లర్, ఆ వచ్చిన మొత్తం డబ్బుల్లో నేను ఎంత సేవ్ చేయగలను, ఖర్చు పెట్టగలను కాదు, ఎంత సేవ్ చేయగలను. ఇప్పుడు ఉంటేనే మీ అవసరాలన్నింటినీ చూసుకొని ఎంత సేవ్ చేయగలను అని ఒక నెంబర్ అక్కడ రాసుకోండి. దీని ద్వారా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అవుతుంది. లెట్స్ సే నాకు ఒక 50,000 ఇన్కమ్ వస్తూ నేను ఒక 20,000 సేవ్ చేయగలను అని పెట్టేశాను అనుకోండి, దాని అర్థం మిగతా 30,000 నేను ఖర్చు పెట్టాలి. మరి ఆ 30,000 ఖర్చు పెడుతున్నప్పుడు థర్డ్ పిల్లర్, నా ఎక్స్పెన్సెస్ ఏంటని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను మార్చలేని ఎక్స్పెన్సెస్ ఏంటి, నా రెంట్, ఆ ఈఎంఐ, నా తిండి ఖర్చులు. బయట తినడం తగ్గించవచ్చు, బట్ ఇంట్లో తినడానికి, క్వాలిటీగా తినడాన్ని తగ్గించద్దు. సో గ్రోసరీ బిల్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, మొబైల్ రీఛార్జెస్, వీటిని మనం మార్చలేం. మార్చగలిగేటువంటి ఇదే హార్ట్ ఆఫ్ ద టాపిక్. ఇవే మన బకెట్ లో ఉన్న హోల్స్ అన్ని కూడా ఈ కెకిబో మెథడ్ లో మనం ఇది రాసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం దట్ మన ఎక్స్పెన్సెస్ లో నీడ్స్ ఏంటి, ఖచ్చితంగా కావాల్సినవి ఏంటి, వాంట్స్ ఏంటి అని. నీడ్స్ ఫిక్స్డ్ ఉంటాయి, అది మంత్ కి స్టార్టింగ్ లోనే మనం ఫిక్స్ చేసేస్తాం. ఇవి నా మస్ట్ ఎక్స్పెన్సెస్ అని. వాంట్స్ కి వచ్చేసరికి క్లియర్ గా మీరు ప్రతిరోజు పెన్తో రాసారనుకోండి, బయట నేను ఇలా ఇంత ఫుడ్ తింటున్నాను, మొబైల్ ని అప్గ్రేడ్ చేశాను, ఇంట్లో ఫర్నిచర్ ని అప్గ్రేడ్ చేశాను, ఆర్ సర్టెన్ థింగ్స్ రిలేటెడ్ గా ఎక్కువ ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టాను. ఇలా మీరు వాంట్స్ రిలేటెడ్ గా రాసుకుంటే మీ బ్రెయిన్ క్లియర్ గా నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఇది అవసరం లేనిది కానీ ఖర్చు పెట్టావు అని ఎలా మనకి చెప్తుంది. అండ్ మనం ఎంత సేవ్ చేయగలమో తీసేసే ఎక్స్పెన్సెస్ కి పెట్టుకున్నాం కాబట్టి ఖర్చులు కూడా లిమిట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్, 4th పిల్లర్, ప్రామిస్. మీకు మీరు చేసుకుంటున్న ప్రామిస్. ఆ ఎక్స్పెన్సెస్ లో నీడ్స్ కాకుండా వాంట్స్ పక్కన పెట్టామా, అనవసరపు ఖర్చులు అనేది మీకు అర్థం అయితే మీకు మీరు ప్రామిస్ చేసుకోవాలి ఆ 4th పిల్లర్ దగ్గర, నేను తప్పు చేశాను, నేను ఇది ఖర్చు పెట్టుండాల్సింది కాదు, నెక్స్ట్ టైం నేను ఇలా చెయ్యను, నాకు అనిపించినప్పుడు కొంత టైం తీసుకొని తర్వాత ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. కానీ తొందరపాటుగా ఏదో ఆఫర్ అన్నారు కదా అని వెంటనే నా కార్డ్ డీటెయిల్స్, ఓటీపీ ఎంటర్ చేసేనని మీరు అక్కడ రాయాలి. నేను అందుకే కామెంట్ సెక్షన్ లో మీరు రాయండి, మీరు చేసిన అనవసరపు ఖర్చు ఏంటో రాయండి అన్నది కూడా మీ బ్రెయిన్ కి అది నోట్ అవ్వాలి. మీరు చేసినది అనవసరపు ఖర్చు అని. చాలా మంది రియలైజ్ కూడా అవ్వరు, నాకు అవసరం ఉండే కొన్నాను అనుకుంటారు, బట్ ఇన్ రియాలిటీ మీకు తెలుసు అది తప్పని. మనస్సాక్షికి ఇది క్లారిటీ ఉంటుంది, మైండే ఒప్పుకోదు. మళ్ళీ ఈ ఇమేజ్ కి వద్దాం. ఇక్కడ ఇమేజ్ ని జాగ్రత్తగా గమనించారంటే మన మెయిన్ ఫోకస్ అంతా ఆ హోల్స్ ని కనిపెట్టడంలోనే కదా. ఈ కెకిబో మెథడ్ ఖర్చుల్ని కేవలం నెంబర్స్ గా చూడదు. మీరు అన్ని ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియో
వీడియోస్ అన్నిట్లో చూసారనుకోండి, ఇన్కమ్ నైనా పెంచుకోవాలి, స్పెండింగ్ నైనా తగ్గించుకోవాలి, సేవింగ్స్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే మనం వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్కమ్, స్పెండింగ్, సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, ఈ మూడు చుట్టూనే తిరుగుతుంది. వినడానికి చాలా సింపుల్ గానే ఉంటుంది, కానీ ఎలా దాన్ని క్రాక్ చేయాలో చాలా మందికి తెలియదు. చాలా మంది వినుంటారు కానీ క్రాక్ చేయడం తెలియదు. కానీ కేకీబో మెథడ్ లో క్లియర్ గా దాన్ని క్రాక్ చేస్తారు విత్ 4 డిఫరెంట్ స్పెండింగ్స్. మీన్స్ మన ఎంటైర్ స్పెండింగ్స్ ని నెంబర్స్ రూపంలో కాకుండా లైక్ 10%, 20%, 30%, లేకపోతే 40, 30, 20 రూల్స్ ఇలా కాకుండా 4 కేటగిరీస్ లో డివైడ్ చేసి మన బ్రెయిన్ కి అర్థమయ్యేలా చేస్తారు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? మీకు అలా అనిపిస్తుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్పెండింగ్ ని మనం డివైడ్ చేయాలి. ఖర్చులు అన్ని ఒకే రకమైన ఖర్చులు ఉండవు, 4 రకాల ఖర్చులు ఉంటాయి. మొదటి రకం నీడ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ మన ఇంటి రెంట్ ఆర్ ఈఎంఐ, తినేదాని ఖర్చులు, ఇంట్లో తినేదాని ఖర్చులు, కరెంట్ బిల్, మెడిసిన్, ట్రాన్స్పోర్ట్. ఇవేవి లగ్జరీ కాదు, ఖచ్చితంగా కావాల్సినవి. వీటిని మనం నీడ్స్ అంటాం. రెండవది వాంట్స్. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఆన్లైన్ లో ఆఫర్ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పడుంటుందిలే అనుకోవడం, బయట మన దగ్గర బోల్డ్ బట్టలు కబోర్డ్ నిండా ఉన్నా ఇంకొన్ని బాగున్నాయి, ఇది ట్రెండీగా ఉంది, ఇది వేరే వాళ్ళు వేసుకున్నారు, అయినా నేను వేసుకుంటున్నాను, నన్ను చూసి ఏమనుకుంటారు, 2 జతలు కొందాం, 4 జతలు కొందాం, లేకపోతే ఆఫర్లో వస్తున్నాయి 10 జతలు కొందాం, అలా కబోర్డ్ లో ఉంచుదామని చేసే షాపింగ్, ఇవి వాంట్స్. మూడోది చాలా వీడియోస్ లో కనిపించింది ఎక్స్పీరియన్స్ స్పెండింగ్. మన ఎక్స్పీరియన్సెస్ రిలేటెడ్ గా చేసే స్పెండింగ్. అది నీడు కాదు, వాంట్ కాదు, కానీ లైఫ్ లో అదే మనకి వాల్యూని ఇస్తుంది, ఒక పాయింట్ కి మెమరీని ఇస్తుంది. మీరు ఏదైనా మ్యూజియం కి వెళ్ళారు, ఏదైనా చిన్న ట్రిప్ కి వెళ్ళారు, ఆర్ బుక్స్ కొనుక్కున్నారు, కోర్సెస్ కొనుక్కున్నారు, వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు, ఆర్ సడన్ ట్రావెలింగ్ చేశారు. ఇవన్నీ మీ లైఫ్ లో ఇంపార్టెంట్ వే. కేకీబో మెథడ్ దీన్ని అవాయిడ్ చేయని చెప్పదు, ప్రాపర్ గా ప్లాన్ చేసి దీనికి డబ్బులు పెట్టనే చెప్తుంది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ గా మీరు ఏదైనా కోర్సెస్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్పెండ్ చేసినా మీ కెరియర్ ఆర్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్సెస్ మీ ట్రావెల్ ద్వారా ఆర్ ఏదైనా థింగ్స్, ఎక్సైట్మెంట్ థింగ్స్ చేయడం ద్వారా మీరు పొందుతారో అదే లైఫ్ ఒక పర్పస్. మనం ఇక్కడ లివ్ చేయడానికే, బ్రతకడానికే వచ్చాం. ఎక్స్పీరియన్సెస్ తో వెళ్ళాలి కానీ డబ్బుల్ని అలా సంపాదించి వదిలిపెట్టి వెళ్ళకూడదు. సో దీనికి కల్చర్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ స్పెండింగ్ కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అండ్ 4th ఎక్స్ట్రా స్పెండింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ వి. సడన్ గా బైక్ రిపేర్ వచ్చింది, సడన్ గా మెడికల్ ఎక్స్పెన్స్ వచ్చింది, సడన్ గా మొబైల్ కింద పడి పగిలిపోయింది, స్క్రీన్ మార్చాలన్నారు, అరే ఏదైనా పెళ్లికి వెళ్తున్నారు, గిఫ్ట్ తీసుకువెళ్ళాలనుకున్నారు, ఇది ఎప్పుడు మనకు తెలియదు. సో ఇలా 4 రకాల స్పెండింగ్స్ ఉంటాయి. కేకీబో మెథడ్ లో ప్రతిరోజు మనం ఈ 4 రకాల స్పెండింగ్స్ కి కేటగిరీస్ పెట్టుకొని ఒక్కొక్క కేటగిరీలో మనం ఈ రోజు ఏమేమి స్పెండ్ చేసామో రాసుకుంటూ వస్తాం. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, నెలంతా అయిపోయాక బడ్జెట్ వేసుకుంటారు. ఈ నెల నా ఇన్కమ్ ఎంత, ఈ నెల నా ఎక్స్పెన్సెస్ ఎంత, వేటికి అన్నెసరిగా ఖర్చు పెట్టాను, వేటికి నాకు కావాలనుకునే ఖర్చు పెట్టాను అని ఆలోచిస్తారు. ఇది అటాప్సీ లాంటిది, అంటే చనిపోయాక చేసే బ్రేక్ డౌన్ లాంటిది. కానీ ఈ కేకీబో మెథడ్ ప్రతిరోజు 3 నిమిషాలు టైం అడుగుతుంది. ఆ 3 నిమిషాల టైంలో ప్రతి స్పెండింగ్ ని రాసుకోండి. సో ఇది ఎవ్రీడే ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట, చనిపోయాక చూసే అటాప్సీ కాదు. ఎవ్రీడే మీరు చూస్తూ ఉంటారు, తప్పు జరుగుతుంటే అప్పుడే రెక్టిఫై చేసి ఆ నెక్స్ట్ డే అది వెళ్లకుండా చూస్తారు. సో ప్రతిరోజు 3 నిమిషాలు మీ ఫైనాన్షియల్స్ ని హెల్త్ చెకప్ చేస్తే ఎప్పుడు ప్రాబ్లం, ఆ రోగం వచ్చినా, ఆ హోల్ మీకు కనిపించిన వెంటనే మీరు దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. లైక్ వీళ్ళిద్దరిలో బకెట్ కి ఎక్కువ హోల్స్ పడిపోయిన అతను ఫస్ట్ హోల్ ఉంటున్నప్పుడే చూసుకొని ఉంటే ఆ హోల్ ని కంప్లీట్ గా కవర్ చేయడానిక, ఆ సెకండ్ హోల్ పడకుండా ఉండడానిక తన ఎఫోర్ట్ పెట్టుండొచ్చు. తను అలా వదిలేస్తే ఆ బకెట్ అంతా హోల్స్ అయిపోయి తను ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నా అది తన కళ్ళ ముందు కనిపించదు. కానీ కేకీబో మెథడ్ హోల్ పడక ముందే ఆర్ పడ్డప్పుడే మనల్ని వార్న్ చేసి మనల్ని ఫైనాన్షియల్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. కేటగిరీస్ మాట్లాడుకున్నాం 4 స్పెండింగ్స్ అని, కానీ వీటిని ఎలా ప్రాపర్ గా ట్రాక్ చేసి మనం తప్పు చేస్తుంటే, హోల్స్ పడుతుంటే యాక్షన్ ఎలా తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి జపాన్ వాళ్ళ దగ్గర. ఎంటైర్ వీడియోలో హార్ట్ ఆఫ్ ద కంటెంట్ అదే అన్నమాట. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు ఎక్కడో ఒకటి వింటూనే వచ్చుంటారు. దాని గురించి మాట్లాడుకునే ముందు జపాన్ ప్రజలు చాలా హ్యాపీగా ఉండడం మీరు గమనించుంటారు. దానికి మెయిన్ కారణం డిసిప్లైన్. డిసిప్లైన్ తో పాటు అన్డివైడెడ్ ఫోకస్. ఈవెన్ పర్సనల్ గా నేను జపాన్ కి వెళ్ళినప్పుడు నేను గమనించింది రెండింటిని. అది మీ లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఏం చేస్తున్నా డిసిప్లైన్ తో చేయండి. అండ్ ఏది పడితే అది ఒకేసారి చేయడం కాకుండా ఓ పనిని చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ ఫోకస్ దానికి ఇచ్చి బెస్ట్ ఎఫర్ట్స్ తోనే ఆ పనిని కంప్లీట్ చేయండి. అలాగే మీరు ఒక్కసారి గూగుల్లో జపాన్ వాళ్ళ దగ్గర ఎంత మంది దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా అనేది చూడండి. 90% మంది ప్రజల దగ్గర అక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత మంది దగ్గర ఉందో చూడండి. థియరిటికల్ గా చూస్తే 100% ఉంటుంది. బికాస్ అక్కడ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంటుంది, కంపెనీలు ఇన్సూరెన్స్ ఇస్తుంటాయి. దీనితో పాటు ఇండివిజువల్ గా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అక్కడ ప్రజలు తీసుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేది, కంపెనీలు ఇచ్చేది కోపేని, సబ్లిమిట్స్ ని అండ్ ఇతర ఇష్యూస్ ని లైక్ సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇవ్వకుండా, స్వీట్
రిపీట్ రూమ్ ఇవ్వకుండా ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ ని పెడుతుంది. కాబట్టి ఏ మాత్రం కొంచెం ఫైనాన్షియల్ గా సంపాదిస్తున్న వాళ్ళైనా ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా మెయింటైన్ చేస్తుంటారు. కానీ మన వాళ్ళ దగ్గర ఎంత ధైర్యం ఉంటుంది అంటే నాకేం కాదు కాబట్టి నేను నా ఫ్యామిలీని చూసుకోగలననే నమ్మకంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు. గుర్తుంచుకోండి, మీరు మీ ఫ్యామిలీకి మీరు మంచిగా ఉంటారని మాట ఇవ్వగలరు, ప్రేమగా చూసుకుంటానని మాట ఇవ్వగలరు, కానీ రేపన్న రోజు నాకేది కాకుండా ఇంటికి రాగలననే మాట మనం ఇవ్వలేం. ఒక్క బ్రెత్ అవేలో మన ప్రాణం ఉంటుంది. జస్ట్ మనం శ్వాస వదిలిన తర్వాత శ్వాస తీసుకోలేకపోతే చాలు. అంత ఫ్రెజైల్ లైఫ్ ఇది. ఎప్పుడు మనకేం జరుగుతుందో తెలీదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం లేకపోవడం మెంటల్ గా సఫర్ చేయడమే కాదు, ఫైనాన్షియల్ గా కూడా సఫర్ చేయకూడదంటే ప్రతి ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను నా ఫ్యామిలీ కోసం తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఇది. మీకు ఎంత జీతం అయితే వస్తుందో సంవత్సరానికి దానికి 25 రెట్లు 30 రెట్లు మనకి ఏదైనా జరిగితే అది మన ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. రూపాయి కూడా దాని మీద ట్యాక్స్ ఉండదు. దాన్ని జస్ట్ వాళ్ళు ఎఫ్డి వేసుకున్నా మన నెలవారీ జీతం ఎంత మన ఫ్యామిలీకి వెళ్తుందో అంత డబ్బులు వాళ్ళకి నెల నెలా వెళ్తుంది. పైగా పెద్ద మొత్తంలో డబ్బులు ఎఫ్డి లోనే ఉంటుంది. లెట్స్ సే నాకు ఒక 10 లక్షలు ఇన్కమ్ అనుకుంటే సంవత్సరానికి దానికి 20 సంవత్సరాలకి ఎంత వస్తుంది? నాకు 2,50,00,000 వచ్చి ఉండాలి. ఒకవేళ ఏదైనా జరిగితే అది నా ఫ్యామిలీకి ఇమీడియట్ గా వేస్తారు. దాని వాళ్ళు ఎఫ్డి వేసుకున్నా నా నెలవారీ ఇన్కమ్ అంత డబ్బులు వాళ్ళకి నెల నెలా వెళ్తుంది. దీనికి మించిన పాలసీ సంపాదిస్తున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వగలిగే గొప్ప భద్రత టర్మ్ ఇన్సూరెన్స్. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీ వివరాలు ఫిల్ చేశాక మీకు ఏ పాలసీ మంచిదో ఎంత తక్కువ పడుతుందో ఇక్కడ చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను. ఈవెన్ ఈ పాలసీలు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ మీకు డబ్బులు తక్కువ పడుతూ ఏ కంపెనీ మీద నమ్మకం ఉండి డబ్బులు ఎక్కడ తక్కువ పడుతుందో అక్కడ చూసి తీసుకోండి. ఇక్కడ ఫీచర్లు ఏం పెద్ద వాల్యూ ఉండదు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫీచర్లదే వాల్యూ. ఆ ఫీచర్ లో ఫస్ట్ ఫీచర్ క్లెయిమ్ సెటిల్మెంట్. లోపల అద్భుతంగా అద్దాల మెడలా మీకు చూపించి పాలసీ ఫీచర్లని క్లెయిమ్ ఇచ్చేటప్పుడు హ్యాండ్ ఇచ్చారనుకోండి కష్టం అవుతుంది. కాబట్టి నేను పర్సనల్ గా ఈ ఆర్డర్ లో ఉంటున్న కంపెనీల్లో పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడతాను. ఈవెన్ నేను తీసుకున్న పాలసీ ఫస్ట్ ది, కానీ అదే తీసుకోమనేం కాదు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీకు ఎంత డబ్బులు పడుతుంది, మీ వయసుకి మీకుంటున్న ప్రాబ్లమ్స్ కి ఎంత డబ్బులు పడుతుందో చూసి తీసుకోండి. ఒకవేళ మీ ఏజ్డ్ పేరెంట్స్ కోసం తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకుంటున్నప్పుడు జంప్ స్టార్ట్ రైడర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఆర్ మణిపాల్లో ఈ 2 పాలసీలు కూడా వయసు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది. నమ్మండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వచ్చే ఒక చిన్న ప్రాబ్లం చిన్న హాస్పిటల్ బిల్ ఇవ్వదు, చాలా పెద్ద హాస్పిటల్ బిల్ ని మన ఫైనాన్షియల్ గా రోడ్డు పైకి లాగే ప్రయత్నాన్ని కూడా చేస్తుంది. దాన్ని ఆపగలిగే శక్తి మన బ్యాంకు బ్యాలెన్స్ కు వస్తున్న జీతానికి ఉండదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి జెన్యూన్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దాని అది మీకు కావాలనుకున్నప్పుడు ఆ లక్షల హాస్పిటల్ బిల్ ని ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కడుతుంది. దాని లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో సెకండ్ లింక్ గా ఇస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే నేను ఇందాక చెప్పిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వస్తాయి. క్లెయిమ్స్ ని బట్టి నేను అరేంజ్ చేసుకున్న ఆర్డర్ అది. దాంట్లో ఉన్న పాలసీలని కంపేర్ చేసుకొని మీకు నచ్చింది తీసుకోండి. అండ్ వయసు అయిన వాళ్ళకి తీసుకుంటుంటే ఇందాక నేను చెప్పింది మైండ్ లో ఉంచుకోండి. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద వీడియో, ఆ 4 ఎక్స్పెన్సెస్ లో నీడ్స్ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, అవి ఖచ్చితంగా చేయాల్సిన ఖర్చులు. ఆ తర్వాత ఉన్న 3 వాంట్స్ మన కోసం కల్చరల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా మన చేతుల్లో లేనిది. అందులో మెయిన్ కీ ఎలిమెంట్ ఏంటి? ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ మన చేతిలో లేనివి కదా. సడన్ గా బైక్ రిపేర్ అయినా, హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చేస్తాం. దాని మీద కూడా మన ఫోకస్ ఉండదు. మన ఫోకస్ రెండింటి మీదే ఉండాలి. ఒకటి వాంట్స్, ఇంకొకటి మన కోసం మన ఎక్స్పీరియన్సెస్ కోసం. లైక్ టూర్స్, ట్రిప్స్, ఏదైనా మ్యూజిక్ వెళ్ళాలనుకున్నారు, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారు, కోర్సెస్ కానీ లేకపోతే వెబినార్స్ కానీ అటెండ్ అవ్వాలనుకున్నారు, దాని రిలేటెడ్ గా అండ్ వాంట్స్ రిలేటెడ్ గా చేసే ఎక్స్పెన్సెస్. దీనికోసం జపాన్ వాళ్ళు మల్టిపుల్ మెథడ్స్ ని డెవలప్ చేశారు. ఫస్ట్ ది ఎన్వలప్ మెథడ్. వాళ్ళు ఎక్కడా కూడా వాంట్స్ ని వద్దు, వాంట్స్ కి డబ్బులు పెట్టద్దు, డబ్బులంతా తీసి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పలేదు, చూసి ఖర్చు పెట్టుకోండి అన్నారు. ఈ ఎన్వలప్ మెథడ్ లో ప్రతి నెల మిగతా ఖర్చులకి అన్ని పోను, ఇంత మాత్రమే నా వాంట్స్ కి ఖర్చు పెట్టుకుంటానని మీరు ఒక ఎన్వలప్ లో డబ్బులు పెట్టేసేయాలి. కావాలన్నప్పుడు ఆ ఎన్వలప్ లోంచి డబ్బులు తీస్తుండండి. సో లెట్స్ సే మీరు 5,000 రూపాయలు నా వాంట్స్ ఖర్చు పెట్టుకుంటాను అనుకున్నారనుకోండి, దాంట్లో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాలన్న ప్రతిసారి ఆర్ బయట మీరు యూపీఐ చేశారు, ఎక్కడైనా కార్డు వాడారు, ఆ డబ్బుల్ని తీసేసి పక్కన పెట్టేసేయండి. మిగిలిన దాంట్లో నీడ్స్ దాంట్లో కలిపేసేయండి. మీ వాంట్స్ కి ఖర్చు అవుతున్న ప్రతి రూపీ ఆ ఎన్వలప్ లోంచి పోతూ ఉండాలన్నమాట. సో లెట్స్ సే మీరు 5,000 పెట్టుకున్నారు బయట వాంట్స్ కానీ, ఒక 1 వీక్ లోనే ఖర్చు అయిపోయింది అనుకోండి, మిగిలిన 3 వారాలు ఎటువంటి థాట్స్ వస్తున్న వాంట్స్ కి రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు. మీ మైండ్ కి అర్థం కావాలి ఆ ఎన్వలప్ లో డబ్బులు అయిపోతే ఆ మంత్ అంతా మీరు వాంట్స్ కి ఖర్చు పెట్టరని. సో జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకుంటారు. లేదు మీ వాంట్స్ కి పెంచుకోవాలనుకుంటే పెట్టండి, ఎన్వలప్ లోనే డబ్బులు పెట్టండి. లేదు మీ వాంట్స్ 5,000కి సరిపోవట్లేదు, ఇంకా కావాలనుకుంటున్నారు, మీరు ఎంత పెడతారో ఎన్వలప్ లోనే పెట్టండి. కార్డుల నుంచి యూపీఐ నుంచి చేయొద్దు, చేసినా దానిలోంచి డబ్బులు తీయండి. మీకు అర్థం కావాలి అనవసరపు ఖర్చులు ఎన్ని అవుతున్నాయి, ఎక్కడ అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి, అది ఎన్వలప్ మెథడ్ ద్వారా మీకు అర్థం అవుతుంది. అండ్ స్పెషల్లీ వాంట్స్ ఒకవేళ ఆన్లైన్ లో జరుగుతుంది అనుకోండి, బయట కాదు ఆన్లైన్ అనుకోండి, బయట అయితే ఒక రకంగా ఓకే, ఆన్లైన్ లో జరుగుతుంటే ఇమ్మీడియట్లీ
జంప్ అవ్వద్దు. స్పెషల్లీ సేల్స్ ఉన్నప్పుడు పరిగెత్తద్దు, దాని వెనక పరిగెత్తద్దు. సేల్స్ ఉన్నప్పుడు సేల్స్ స్టార్ట్ అయ్యే ముందు మీరు అసలు ఏది చూడకుండా, ఏ వీడియోలో ఏమేమి సేల్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయని చెప్పే దానికి ఏది కాకుండా, ఒక సేల్ ఒక టైంకి వస్తుందని మీకు ఐడియా ఉంటుందా? పేపర్ పెట్టుకొని పెన్ పెట్టుకోండి. మీకు నిజంగా ఏదైనా అవసరం ఉందా బాగా ఆలోచించండి. అవసరం ఉంది పేపర్ లో రాసుకోండి. లేదు నార్మల్ సేల్ టైం కాకుండా నార్మల్ టైం లో ఏదైనా చూసారు, అది మీకు కొనాలనిపిస్తుంది, సో ఇంట్లో ఈ సోఫా ఉంటే బాగుంటుంది, ఈ చైర్ ఉంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది, అది కొంటే బాగుంటుంది అని ఆన్లైన్ లో మీరు చూసినప్పుడు అనిపిస్తే కార్ట్ లో యాడ్ చేయండి. అక్కడ లవ్ సింబల్ కనిపిస్తుంటుంది, విష్ లిస్ట్ అని, దాంట్లో పెట్టుంచండి. 1 డే వెయిట్ చేయండి, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళండి. నీడ్ ఉందా లేదా అని అడగండి మీ మైండ్ ని. 2 డేస్ వెయిట్ చేయండి, మళ్ళీ అడగండి. అప్పుడు కూడా మీకు అది అవసరం అనిపిస్తుంటే కొనండి. యాక్చువల్లీ జపాన్ వాళ్ళ టెక్నిక్ లో 30 డేస్ వెయిట్ చేయాలన్నమాట. కానీ నేను పర్సనల్ గా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో 1 డేకే నాకు అది ఎందుకో నీడ్ లేదు అనిపిస్తుంది. మోస్ట్లీ అది కొనాలనుకున్నప్పుడు ఎక్కడో మనం ఆ వస్తువు ఉంటే మన లైఫ్ లో ఏదో మారిపోతుందిలే అనుకొని దాన్ని కావాలనుకుంటాం. కానీ కొంత టైం ఇచ్చేసాక అది అవసరం లేదేమో అనిపిస్తుంది. లేదు 1 డే కనిపించిన సెకండ్ డేకి మోస్ట్లీ మైండ్ లోంచి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది ఒక డోపమైన్ షాపింగ్ లూప్ అనమాట. డోపమైన్ ట్రిగ్గర్ చేసే లూప్. యాంగ్జైటీనో స్ట్రెస్ లోన్లీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో మనం అది కొనాలనుకోండొచ్చు. టైం ఇస్తే ఆ మైండ్ రీవైరింగ్ జరిగి నెక్స్ట్ మీకు కొనాలన్న థాటే ఉండదు. అండ్ జపాన్ వాళ్ళ దాంట్లో మనం చూసి నేర్చుకోవాల్సింది మోనోజుకరి, వస్తువుల మీద గౌరవం. మనం చాలా వరకు అన్నెసరీగా స్పెషల్ గా కొత్త వాటిని ఎందుకు కొంటాం తెలుసా? పాత వాటిని పారేయచ్చులే, లేకపోతే పాత అసలు వాల్యూ కాదు అనే ఒక థాట్ తో వాటిని డిస్పోజబుల్ గా చూసి, అదే మీరు వాటిని వాల్యూ చేశారనుకోండి, లైక్ ఒక షర్ట్ ని తయారు చేయడానికి లేకపోతే ఒక వాచ్ ని తయారు చేయడానికి, ఆ క్రాఫ్ట్ మ్యాన్షిప్ కి మీరు వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే మీరు దాన్ని పారేయడానికి కొంత మొహమాట పడతారు. కొత్త షూస్ కొనాలి, పాత నాకెందుకు, ఇవి కాదు అవి బాగా లుక్ గా ఉన్నాయనుకుని పాత వాటిని మీరు నెగ్లెక్ట్ చేసే ముందు జస్ట్ వాటితో మీరు ఒక రిలేషన్ ఆర్ ఒక రెస్పెక్ట్ ని మెయింటైన్ చేశారనుకోండి, వాటిని పడేయాలన్నా ఆర్ వాటిని పక్కన పెట్టాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తారు. వాటిని చివరి వరకు లాస్ట్ యూసేజ్ వరకు మీతో ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. కొత్తవి కొనాలి ఎప్పుడు, పాతవి మనకి పనికి రావన్నప్పుడు, అంతేకాని మెంటలీ వాటిని మనం ఎక్కువ కాలం చూస్తూ వచ్చి వాటి మీద అసహించుకున్నప్పుడు కాదు. సో ఓవరాల్ ఈ కెకిబో మెథడ్ ని ఫాలో అవ్వాలనుకుంటే 40 డేస్ పాటు ఫాలో అవ్వండి. రిజల్ట్స్ మీకు కళ్ళ ముందు ఉంటాయి. బుక్ పెట్టండి, నేను ఏం చేయాలో చెప్తాను. 4 పిల్లర్స్ ఒక పేపర్ లో రాయండి. మన ఇన్కమ్ ఎంత, ఎక్కడి నుంచి వస్తుంది, అలా వస్తున్న ఇన్కమ్ ని, నెలవారీ ఇన్కమ్ ని రోజుకి ఎంత వస్తుందో రాయండి. అక్కడే గంటకి ఎంత వస్తుంది, మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారో అన్ని గంటలు వేసుకొని గంటకి మీ ఇన్కమ్ ఎంత రాయండి అక్కడే. సో మీరు నెక్స్ట్ ఏదైనా కొంటుంటే మీరు దాన్ని డబ్బుల రూపంలో చూడరు, మీ కష్టం రూపంలో చూస్తారు. సో ఇన్కమ్ దగ్గర క్లియర్ గా మీరెంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చిందో మీకు తెలియాలి. ఇన్కమ్ ని నెల రూపంలో చూడొద్దు, రోజుల రూపంలో చూడొద్దు, గంటల రూపంలో, మీరు ఎన్ని కష్టపడే గంటలు ఉన్నాయో వాటి రూపంలో చూడండి. నెక్స్ట్ మీరు ఎంత సేవ్ చేయగలరు ముందే ప్లాన్ చేయండి. నెలవారీ ఫిక్స్డ్ ఖర్చులు ఎంత, వాంట్స్ కి ఎంత వదిలేద్దాం అనుకుంటున్నారు అంత సేవ్ చేసేయండి. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ వస్తే దాంట్లో సేవింగ్ లోంచి తీసేసేయండి. కానీ నీడ్స్ కి ఫిక్స్డ్ అమౌంట్ పెట్టేశాక వాంట్స్ కి లిమిటెడ్ అమౌంట్ ఎన్వలప్ లో పెట్టేస్తాం. ఎంత మిగులుతుందో ముందుగానే ఆలోచించి సేవింగ్ చేసుకుంటూ వస్తాం. ఇది ఎక్కడ సేవ్ చేస్తారన్నది మీ రిస్క్ ని బట్టి ఉంటుంది. రిస్క్ వద్దనుకుంటే ఎఫ్డి లో వేసుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, పెడతారు. కొంచెం రిస్క్ తీసుకోగలను, నాకు బంగారం మీద ఆసక్తి ఉందంటే బంగారంలో పెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ లో పెట్టేంత డబ్బు అయితే కాదు. లేదు స్టాక్ మార్కెట్ లో ఎస్ఐపి చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. నేను ఆ స్టాక్ మార్కెట్ ఎస్ఐపి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతాను. అది క్లియర్ గా ఎంత సేవ్ చేస్తున్నారో బుక్ లో రాయండి. ఈ నెల నేను ఎంత సేవ్ చేయగలను రాయండి. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను రాయండి. లేదు మీకు సేవింగ్స్ జీరో, అదేనా రాయండి. మీకు తెలుస్తుంది పెయిన్. సేవింగ్స్ నావి జీరోలో ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ని చూస్ చేసుకోవాలని. మూడోది ఎక్స్పెన్సెస్. 4 విధాలుగా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అందులో మీరు ఎన్వలప్ మెథడ్ ని ఫాలో అయితే, బయట చేసే ట్రాన్సాక్షన్స్ కి క్యాష్ లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఎన్వలప్ మెథడ్ ని ఫాలో అయితే వాటి దారిలో మీరు వెళ్ళడం కాదు, మీ దారిలోకి అవి వస్తాయి. ఆన్లైన్ లో చేస్తున్నప్పుడు కూల్ ఆఫ్ పీరియడ్ ఇవ్వండి. 24 అవర్స్ ఆర్ 48 అవర్స్. మీరు నిజంగా అది కొనాలనుకుంటే నెక్స్ట్ కొనండి, కానీ ఈ లోపు తొందరపడద్దు. అండ్ 4th ది ప్రామిస్. ప్రతి నెల అయిపోయాక ఆ ప్రామిస్ లో క్లియర్ గా ఇప్పుడు జరిగిన తప్పులేంటి నెలలో, నెక్స్ట్ నెల నేను ఇవేవి చేయకూడదనేలా మీరు రాయాలి. ఇది నెలలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పేజ్. ఇది నెలకు ఒకసారి చేయాల్సింది, కానీ ప్రతిరోజు మీరు చేయాల్సింది మాత్రం స్పెండింగ్స్ రిలేటెడ్ గా ఎక్కడెక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టారో, ప్రతిరోజు నీడ్స్ కి ఖర్చు పెట్టారా, వాంట్స్ కి ఖర్చు పెట్టారా, ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ కి ఖర్చు పెట్టారా, మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ట్రాగా మీరు ఏదైనా ఎక్స్పెన్సెస్ చేశారా. సో ఇది ప్రతిరోజు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజ్ ఇచ్చి దాంట్లో ఎంటర్ చేసుకుంటూ రండి. సో టోటల్ గా 5 పేజెస్. ఒకటేమో ఒక సమరీ లాగా, మిగతా 4 స్పెండింగ్స్ కోసం. అలా 40 రోజులు చేసిన తర్వాత బిలీవ్ మీ, మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు ఇలా చేసినందుకు. నిర్లక్ష్యం చేయొద్దు. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది లేకుండా మీరు ఇంకేవి ఫాలో అవుతున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. జపాన్ ప్రజల్లో, ఈవెన్ జపాన్ కాదు డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో ఎంత మందికి టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనే చూడండి. మనకి లేదంటే అది జస్ట్ మనల్నే కాదు, మన ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ని కూడా రిస్క్
రిస్క్ లో పెడుతుంది. మీకు మీ ఫ్యామిలీకి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. కంపేర్ చేయండి, చెక్ చేసుకోండి, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.